అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని పిఠాపురం నియోజకవర్గం 3 మండలాల అంగన్వాడీ వర్కర్లు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద దీక్షా శిబిరంలో నిరసన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు దున్నపోతుకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి బి తులసీదేవి విజయశాంతి మాట్లాడుతూ రేపు చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని, మా యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు మేము నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకల చర్యలను మానుకోవాలని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కలెక్టరేట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు నాయకులు కె చిన్న, నందీశ్వరరావు, ప్రజావాణి సత్యవతి, వెంకటలక్ష్మి, భవాని, నళిని, అమల తదితరులు పాల్గొన్నారు. ప్రకారంగా గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, అలాగే మాకు రిటైర్మెంట్ పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ కావాలని, అలాగే మా మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలు గుర్తించాలని, అలాగే వయో పరిమితి పెంచాలని, అలాగే ఈ విధంగా అంగన్వాడీ సెంటర్ని స్కూల్లో మెర్జింగ్ చేయకూడదని ఇలా పలు డిమాండ్స్ మేము ప్రభుత్వానికి వినతిపత్రం రూపంలో ఇచ్చి ఉన్నామండి. కానీ ఈ రోజుకి కూడా మేము అలా 22వ రోజు చేరుకున్నాం, కానీ మనకి ఎవరు కూడా ఏ నాయకుడు స్పందించలేదు. ఈ పలు డిమాండ్స్ మీద కూడా ఏమి మనకి ఏ విషయం చెప్పట్లేదు. అలాగే పలుమార్లు 4 సార్లు చర్చలు పిలిచారు. చర్చలు పిలిచి 2 అని కూర్చోబెట్టారు. 2 అని కూర్చోబెట్టి కింద నుంచి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవే మేము నెరవేర్చగలుగుతాం, కానీ మీ శాలరీ విషయం కానీ మీ డిమాండ్స్ మెయిన్ డిమాండ్స్ ఏవి ఉన్నాయో అవి మేము నెరవేర్చలేమని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉన్నది. సీఎం గారికి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము. ఎవరికి అడగకుండానే పెడతా ఉన్నాడు ఆయన. అమ్మఒడిని, అలాగే మన రైతు భరోసా అని, ఈ విధంగా ఆ విధంగా అన్ని పథకాలు పిలిచి మరీ ఇస్తూ ఉన్నాడు దారి కాసి. మరి ఇవాళ అంగన్వాడీ 22వ రోజు చేరుకున్నాము, సమ్మె చేస్తూ ఉన్నాము. మేము అడుగుతున్నాం కదా, అయ్యా మాకు కనీస వేతనం ఇవ్వండి, మాకు గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాం. కానీ సీఎం గారికి ఏమి వినిపిస్తుందో లేదో మాకు తెలియట్లేదు. ఆయన ఒకటే మాట చెప్తా ఉన్నారు, మీరు సమ్మె విరమించండి అంటున్నారు. సమ్మె విరమించమండి, సమ్మె విరమించం కూడా. ఎందుకంటే మేము అడిగింది న్యాయమైన కోరికలు అడుగుతూ ఉన్నాము. మేము పెట్టిన డిమాండ్స్ అన్నీ కూడా న్యాయమని అడుగుతున్నాము. కానీ మీకు ఎందుకు అలాగా మేము ఏదో గొంతమ్మ కోరిక ఒక ఎంపీ గారికి ఇచ్చిన 3 లక్షల రూపాయల జీతం ఇమ్మని అడుగుతలేదు, అలాగే ఎమ్మెల్యేకి ఇచ్చే 2 లక్షల జీతం ఇమ్మని అడుగుతలేదు. ఏది ఏమైనా కానీ మా అంగన్వాడీలు అంటే అంత సులకన ఎందుకో సీఎం గారికి తెలియట్లేదు. అందరూ నా అక్క చెల్లెంలో అంటాడు, నవరత్నాలు అంటారు, కానీ నవరత్నాల్లోని మరి ఏ భాగంగా తీసుకున్నారో మమ్మల్ని అయితే అర్థం కావట్లేదు. 22 రోజుల సమ్మెలో భాగంగా మేము రోడ్డు మీద కూర్చొని ప్రతిరోజు ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇదే సమ్మెలో కూర్చొని ఉంటున్నాము. మా బాధ, మా గోడు, మా కుటుంబాలు, అలాగే మేమున్న మా పరిధిలో గర్భిణీలు, బాలింతలు వాళ్ళందరూ ఎవరైనా సరే ఆయనకి వాళ్ళు ఎవరో కనిపించట్లేదు, వాళ్ళకి అందించే సేవలు కనిపించట్లేదు. ఎన్నాళ్ళు చేస్తారో చేయనియండి అన్నట్టు ఆయన అలా వదిలేస్తూ ఉన్నాడు మమ్మల్ని. ఈ విధంగా ఇలా చేసుకుంటూ ఉంటే, ఇలా మేము చేసుకుంటూ ఉంటే మా కుటుంబం అంటే ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఎప్పటికీ సీఎం గారికి స్పందన వస్తుందనే తెలియదు. ఆయన ఎన్నో కార్యక్రమాలకి గబగబా ప్రారంభోత్సవాలు, ఇక్కడికి వెళ్ళి అది, ఇక్కడికి వెళ్ళి ఆడదాం ఆంధ్ర అని, ఇదని ఆ ప్రోగ్రాం కూడా చేస్తూ ఉంటున్నారు. ఇన్ని ప్రోగ్రాములకి చేస్తూ ఉన్నారు, కానీ అంగన్వాడీ వాళ్ళు గోడు వినబట్లేదు. ఆయన దారి కడాకి ప్రతి చోట టెంట్లు ఉండే ఉంటాయి, చూస్తారు. ఇంకా లాస్ట్ ఈ రోజు 2వ తారీఖు వచ్చింది. అలాగే రేపు 3వ తారీఖు 23వ రోజు కలెక్టరేట్ ముట్టడున్నదే. రాష్ట్ర పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడి చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ కొంతమంది లీడర్లకి ఫోన్లు వచ్చేస్తూ ఉన్నాయి. కలెక్టరేట్ ముట్టడి వెళ్ళొద్దమ్మా, మీరు వెళ్ళకండి, పోలీసులు అరెస్టులు ఉంటాయి, అలాగని ఇలా అంటున్నారు. సీఎం గారి ప్రోగ్రామ్ ఏదో ఉన్నదని చెప్తా ఉన్నారండి. అక్కడ సీఎం గారి ప్రోగ్రామ్ ఉందో ఏముందో మాకు తెలియదు, కానీ ఆల్రెడీ మాకు 3వ తారీఖు కలెక్టరేట్ ముట్టడని మాకు రాష్ట్ర పిలుపు ఎప్పుడో 15 రోజుల కిందటే మాకు తెలుసండి. సీఎం గారి ప్రోగ్రాం కోసం కూడా మేము ఆగేది లేదు. అలాగే ఏది ఏమైనా కానీ ఎంతమంది ఎన్ని ఆఫ్ చేసినా మేము కలెక్టరేట్ ముట్టడే, చలో కలెక్టరేట్ తప్పకుండా చేస్తామని మేము ఆగము, తగ్గేదే లేదు, తగ్గమని కూడా చెప్తా ఉన్నాము. సమ్మె విరమించేది లేదు, విరమించం కూడా. అనాదిగా వస్తున్న కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న శాలివాహన కొమ్మరి సామాజిక వర్గానికి చెందిన ప్రజల జీవన స్థితిగతుల్లో నేటికి మార్పు రాకపోవడంపై జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముత్త శశిధర్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా అనేక సామాజిక వర్గానికి చెందిన కులవృత్తుల వారు వివిధ రంగాల వైపు వెళ్లి జీవనం సాగిస్తున్న తరుణంలో కేవలం శాలివాహన కొమ్మర్లు మాత్రం తరతరాల నుండి వస్తున్న తమ కులవృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారని, వీరికి ప్రభుత్వాల నుండి ఎటువంటి సహాయ సహకారాలు అనుకున్న విధంగా లేకపోవడంతో ఉపయోగం తగ్గిన మట్టి పనిని మాత్రమే నమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. స్థానిక జగన్నాథపురం 21వ డివిజన్ లో ఉన్న శాలి
శాలివాహన కొమ్మరి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకునేందుకు ఆయన స్థానికులతో మమేకమయ్యారు. తాను తెలుసుకున్న సమస్యలను జనసేనాని జనవరి 3వ తేదీన కాకినాడ వస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లి శాలివాహన కొమ్మర్లు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయనకు విన్నవించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మడ్డు విజయ్ కుమార్, మల్లిపూడి శివాజీ, శాలివాహన కొమ్మరి సంఘం అధ్యక్షులు టిల్లపూడి సత్తిబాబు, ఉపాధ్యక్షులు దేవవరపు నూకరాజు, ప్రధాన కార్యదర్శి దాలిపట్టి కుమారస్వామి, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఎలా ఉన్నాయంటే మా కష్టాన్ని కొంచెం చెప్పడానికి వచ్చాను సార్. మీరు పొద్దున మనకి మీరు చాలా సానుకూలంగా పడుతుంది, మీరు చెప్తారు, నేను వింటాను, కానీ మీరు రమ్మంటే వస్తాను అన్నారు. నేను నాకు కాలేనప్పుడు కాదు, మీరు ఎప్పుడు రమ్మన్నారో చెప్పండి, ఆ టైంకి నేను వచ్చి మీ కష్టాలు బాధపడుతున్నారు అన్నది నేను చూసుకుంటానని చెప్పి మాకు భరోసా ఇచ్చారు. మాకు తోడుగా ఉంటాము, అన్నీ అందిస్తామనేసి మీరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాకినాడ ప్రజలకి, మీడియా వారికి, ఇక్కడున్న అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈవేళ కొత్త సంవత్సరం అడుగు పెడుతూ ప్రజల దగ్గరికి వస్తూ వాళ్ళ ఒక కుల వృత్తుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. విభిన్న కులాల సమూహమే సమాజం. చిన్న చిన్న కులాలు, కుల వృత్తుల వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్పిన సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను చిన్నప్పుడు పుస్తకాలు చదివితే మానవ నాగరికతకి చిహ్నం కుండలు, మట్టి పాత్రలను చదువుకున్నాం. ఈవేళ ఆ నాగరికత పైకి వెళ్ళాక మట్టి పాత్రలు, మట్టితో పనిచేసే మనుషులు కరువయ్యారు. నాగరికతకు పుట్టడానికి చిహ్నం వాళ్ళైతే వాళ్ళు అంతరించపోవడాన్ని మేము చింతిస్తున్నాం. వాళ్ళు ఒకప్పుడు 42 కుటుంబాలు ఉంటే ఇప్పుడు 14 కుటుంబాలు మాత్రమే కాకినాడలో ఉన్నాయి. వాళ్ళ ఆవిశాలలు 6 మాత్రమే ఉన్నాయి. పూర్వం ఒక సందర్భంగా 42 కుటుంబాలకి ఇల్లు ఇవ్వాలని ఆలోచించినప్పుడు, ఇది కూడా వాళ్ళే చెప్తున్నారు, మా నాన్నగారు అక్కడ స్థలాలు ఉన్నాయి తీసుకోండి అంటే 150 గజాల లెక్కన 36 మందికి వచ్చింది. మా 42 మందికి ఇస్తేనే వెళ్తామని చెప్పిన వాళ్ళ యొక్క కుల కట్టుబాటుకి ముందు నేను నమస్కారం పెడుతున్నాను. కారణం అందరికీ ఇస్తే కానీ వెళ్ళం అని వాళ్ళలో ఉన్న ఒక కట్టుబాటు కానీ ఒక పద్ధతి కూడా మనం దాన్ని గౌరవించాలి. ఆవేళ 36 ఉన్నాయి కనుక 42 మంది లేకపోయారు. ఈవేళ మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా, మీ అందరి జీవితాలు బాగు చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. పట్టణ ప్రాంతంలో 50 గజాలు మించి ఇవ్వకూడదు అన్న ప్రభుత్వ యొక్క పద్ధతిని మీ కులానికి వర్తించకుండా చేసే బాధ్యత ముత్తాసెజర్గా నేను తీసుకుంటాను. 2, మీకు కాకినాడలో 4 ప్రాంతాల్లో ప్రభుత్వ షాపులో అద్దె లేకుండా, కరెంటు ఖర్చు లేకుండా మీ కుటుంబ మహిళలు మీరు చేసుకున్న సామాను అమ్మడానికి ఏర్పాటు చేసే పాత్ర కూడా నేను తీసుకుంటాను. ఆ 4 షాపులు జగన్నాయపురం, కాకినాడ మెయిన్ రోడ్ మరియు భానుగుడి జంక్షన్లో ప్రభుత్వ షాపుల్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేలం పాట పాడుతారు. ఆ పాటలో మీకు వచ్చేలా నేను చేస్తాను. ఆ పాట యొక్క ధనాన్ని కూడా ప్రభుత్వం మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఒకవేళ ఆ 4 షాపులకి ప్రభుత్వం ఇవ్వడానికి కుదరకపోతే ఆ 4 షాపుల అద్దులు కూడా జనసేన పార్టీ భరించేలా నేను మాటిస్తున్నాను. కారణం, మెయిన్ రోడ్లో మా తాతలు స్టార్ట్ చేసిన ముత్తా రామన్న చౌల్ట్రీలో ఉన్న షాపులు కావచ్చు, మిగతా చోట నాన్నగారు కట్టిన షాపులు కావచ్చు, ఇక్కడ మెయిన్ రోడ్లో విష్ణాలయం దగ్గర ఉన్న షాపులు కావచ్చు, ప్రతి ప్రాంతంలో కూడా 4 షాపులు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇచ్చే అవకాశం ఉంది. నేను ఇప్పిస్తాను. దాని ద్వారా తెలంగాణలో హైదరాబాద్లో శిల్పకళా వేదిక కట్టినట్టు కాకినాడలో మీ అందరికీ ఇచ్చి మీ వృత్తిని నిలబెట్టే విధంగా నేను ప్రార్థిస్తాను. మళ్ళా మన వాళ్ళు 42 మంది అయ్యేలాగా మీ సామాన్ అన్నీ కూడా మేమే తీసుకునేలాగా చేస్తాను. ఈవేళ ఒక్కరోజు అడుగుతున్నాను, వచ్చే ఎన్నికల్లో మా గ్లాస్ సింబల్ చేసి మాకు చేతికి ఇచ్చారు, అవి మీరు ఎన్ని వేలు ఇచ్చినా నేను తీసుకుంటాను. మొదటగా మీ పనికి ఇబ్బంది లేకుండా మేము డోర్ టు డోర్ చేసుకోవడానికి మీ ద్వారా మీ వృత్తిని ముందుకు తీసుకెళ్తాను. ముందుగా నాకు ఆ విధంగా అవకాశం ఇవ్వమని కోరుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ నాగ నరసింహారావు అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని బహిరంగ సభా వేదిక వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వివిధ విభాగాధిపతులు, స్పెషల్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సభా వేదిక వద్ద పారిశుద్ధ్యం, బహిరంగ సభకు హాజరయ్యే పెన్షన్దారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. పెన్షన్ సొమ్మును 2,750 రూపాయల నుంచి 3,000కు పెంపుదల చేసే కార్యక్రమాన్ని సీఎం కాకినాడ నుంచి ప్రారంభిస్తారని అన్నారు. అలాగే ముత్త గోపాలకృష్ణ వారధి, రాగిరెడ్డి కళాక్షేత్రం, స్కేటింగ్ రింగ్లను కూడా సీఎం ప్రారంభిస్తారని అన్నారు. సీఎం సభ జరిగే ప్రాంగణం వద్ద ఆయా విభాగాధిపతులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్ఈ పి సత్యకుమారి, కార్యదర్శి ఎంఎస్ బాబు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, డీసీపీ హరిదాస్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, మేనేజర్ కరి సత్యనారాయణ, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్, ఈఈలు వెంకట్రావు, మాధవి, ఏవో శిరీష్, టీపీఆర్ఓ మానే కృష్ణమోహన్, సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకట్రాజు, శానిటరీ సూపర్వైజర్లు జిలాని, రాంబాబు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి వెహికల్స్ కి అమౌంట్ ఇవ్వాలంటే వస్తున్నారా, అర్బన్ నుంచి వస్తున్నారా, సింగిల్ ట్యాగ్ అవ్వాలా? కాబట్టి ఇదైతే తప్పించి కాదు కదండి. మాకు ఇచ్చిన 29 మొత్తం ఇచ్చేస్తాం మళ్ళీ అడ్వాన్స్ ఒకసారి ఇచ్చి మళ్ళీ అసలు మొత్తం ఇచ్చేస్తాం. పీఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులు డాక్టర్ ఒమర్ అలీషా చేతుల మీదుగా మల్లాం గ్రామస్తులు వెన్నపు చక్రధర్రావు దాతృత్వంతో అంతిమయాత్ర వాహనం ప్రజలకు అంకితం చేస్తూ మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండెపూడి శంకర్రావు, అల్లవరపు నాగేష్ మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా పీఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి దాత పంతం వెంకటరమణ జ్ఞాపకార్థం అంతిమయాత్ర వాహనాన్ని నడపడం జరిగింది. ఆ వాహనం గత 3 నెలల క్రితం పాడైపోవడంతో ఈ 3 నెలలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని అన్నారు. కొత్త వాహనం మళ్లీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుండగా వెన్నపు చక్రధర్రావు కొత్త వాహనం ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు. ఆయన 2 లక్షల రూపాయలతో వాహనం మా సంస్థకు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయనకు పీఠాపురం నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని ఆయనకు సంస్థ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు. సేవా సంస్థను కొండేపూడి శంకర్రావు గారు, నాగేష్ గారు ప్రారంభించి ఎంతో అభివృద్ధి పదంలో పిఠాపురంలో ఉండేటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకించిన అభినందనలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ రోజున అంతిమ యాత్ర వాహనం అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని మనకి ఇక్కడ మన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాహనాన్ని మన దాత గౌరవనీయులు వెన్నపు చక్రధర్రావు గారు వారి యొక్క దాతృత్వాన్ని చాటుకుంటూ ఈ వాహనాన్ని ఏర్పాటు చేసి అనేక మంది యాత్రకి ఇబ్బంది పడుతున్నటువంటి వారి అందరికీ ఎంతో చేయూతనిచ్చి సహకరించి వారికి అంతిమయాత్రలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు, వారికి నా యొక్క ఆశీస్సులు. మరి పిఠాపురంలో అనేక సేవా కార్యక్రమాలు అనేక సంస్థలు నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఈరోజు ఈ అంతిమ యాత్ర వాహనం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా తక్కువ మంది ఈ యొక్క ఆశయంతో ఉంటారు. ఈ యొక్క ఆశయాన్ని వారు ఈ పిఠాపురంలో మన దాత వెన్నపు చక్రధర్రావు గారు ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి కుటుంబాలు చిన్నవైపోవటం, పిల్లలు దగ్గర లేకపోవటం, నిరుపేదలైనటువంటి వారు ఆ శవయాత్రలో అనేక ఇబ్బందులు ఏర్పడడం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారు ముందుకు వచ్చి ఈ విధమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమంలో అంతిమయాత్ర వాహనాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది వారి దాతృత్వానికి నిదర్శనము. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన పిఠాపురం నిర్వహించవలసి ఉంటాయి.
ఎందుకంటే మనం పిఠాపురం ఎంతో పేరున్నటువంటి ఊరు పీఠికాపురం. మరి అటువంటి పీఠికాపురం తగినటువంటి గౌరవం రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అంతగా ప్రాచుర్యం లేకపోవడం అనేటువంటిది శోచనీయకరమైనటువంటి విషయం. ఈ మధ్య కాలంలోనే మనకు అనేక చోట్ల నుండి అనేక ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు శ్రీపాద వల్లభ సంస్థానం వారికి, అలాగే మన శ్రీ పాదగయ కుకటేశ్వర వారి ఆలయంలో ఈ విధంగా అనేక చోట్ల నుంచి అనేక ప్రాంతాల నుంచి భక్తులు రావడం ద్వారా మన పిఠాపురానికి ప్రాశస్త్యం పెరుగుతూ ఉంది. మరి ఈ విధంగా భక్తుల తాకిడి రాబోయే కాలంలో ఎంతో ఇతోధికంగా ఉంటూ పిఠాపురానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు మన పిఠాపురం ప్రజలందరూ కూడా ఈ పిఠాపురాన్ని ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా మనందరం కూడా సేవా కార్యక్రమాలు పిఠాపురంలో నిర్వహించడం ద్వారా పిఠాపురం యొక్క ప్రాశస్త్యం పెరుగుతుంది. ఈ విధంగా ఈ రోజున ఈ చక్కని కార్యక్రమాన్ని మన చక్రధర్రావు గారు వారు ఉద్యోగ విరమణ తర్వాత వారికి ఈ ఆశయం కలగటం ఇది ఒక మహోన్నతమైనటువంటి భగవత్ కృపగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా కూడా ఈ అంతిమయాత్ర వాహనం ద్వారా పిఠాపురం పరిసర ప్రజలందరికీ కూడా ఆయా ఇబ్బందులను బట్టి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఒక వాహనం ఆ ముందు తిరిగే వాహనం అది ఇబ్బంది పడి అది బాగా శిథిలమైపోయిన కారణంగా దీన్ని మరలా పునరుద్ధరించాలనే ఉద్దేశంతో మేము కొద్ది సతమతం అయ్యే క్షణంలో మా మిత్రులు మల్లాం వాస్తవ్యులు మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన స్థానికులైనటువంటి మల్లాం వాస్తవ్యులు శ్రీ వెన్నప చక్రధర్రావు గారు వారు మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఉన్నతమైన పదవులు వారు నిర్వహించి వారు విశ్రాంతి ఉద్యోగిగా ఇప్పుడు ఉండి వారు ఈ సామాజిక కార్యక్రమాల్లో పూర్తిగా కూడా మన నియోజకవర్గానికి సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ముందుకొచ్చి వారు 2 లక్షల రూపాయల విలువతోటి ఈ వాహనం మనకు సమకూర్చడం జరిగింది. అలాగే శ్రీ ఆకొండి సత్యనారాయణ గారు అని చెప్పేసి వారు ఇక్కడే కూడా వారు ఉంటున్నారు, వారు మాస్టర్. వారు కూడా ఈ ఫ్రీజర్ సౌకర్యాన్ని మనకు కావాలని చెప్పేసి మేము అడిగిన వెంటనే వారు 1 లక్ష రూపాయలతోటి ఫ్రీజర్ సౌకర్యం ఏర్పాటు చేసి అది కూడా మన ఊరు మన బాధ్యత సంస్థకి అప్పగించడం జరిగింది. ఈ 2 వాహనం అనివ్వండి ఫ్రీజర్ అనివ్వండి అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సంస్థ నుంచి అంతిమయాత్ర వాహనాన్ని దాత సహకారంతో అది నడపడం జరిగిందండి. అది గత 3 నెలలుగా అది ఖండం అయిపోయేది, అది బాగోని పరిస్థితిలో మళ్ళీ అంతిమయాత్ర వాహనాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మేము 10 మందిని కలవగా అందులో మల్లం గ్రామానికి సంబంధించినటువంటి వెన్నప చక్రధర్రావు గారు ముందుకొచ్చి వెహికల్ నేను ఏర్పాటు చేస్తానండి అని చెప్పి ఆయన ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి సేవలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఈ వెహికల్ ఇవి పూర్తయిన తర్వాత శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలిషా గారి చేతుల మీద ఓపెన్ చేయాలండి అని చెప్పి మా దాత చక్రధర్ గారు అడగడం మేము వెంటనే మా అధ్యక్షులు కొండపూడి శంకర్రావు గారు గురువు గారికి ఫోన్ చేసి అడిగిన తర్వాత ఆయన జనవరి 2వ తారీఖున దాన్ని ప్రారంభిద్దామండి ఆశ్రమంలో అని చెప్పడంతో అందరూ కూడా ఈరోజు ఈ వెహికల్ ఇక్కడ తీసుకొచ్చి మా పీఠాధిపతులు గురువుగారి చేతుల మీద ఈ వెహికల్ని ప్రజలందరికీ కూడా అంకితం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచన పీఠంలో మేము నేర్చుకుంటే గురువుగారి ద్వారా మేము బయటకు వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేస్తూ మన ఊరు మన బాధ్యత నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ ధర్నా చౌక్ వద్ద కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా. విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉరితాళ్లతో వినూత్న నిరసన. కాకినాడ వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగర అభివృద్ధి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీలు ఇవ్వాలి.
సీఎంకి సిపిఎం కాకినాడ నగర కమిటీ బహిరంగ విజ్ఞప్తి. పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గం 3 మండలాల అంగన్వాడీ వర్కర్ల నిరసన. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.